తెలంగాణలో రాజకీయం మామూలుగా నడుస్తలేదు. మనం ఇంతవరకు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ప్రతిపక్ష లీడర్లని తిట్టుడు, ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు అధికారం ఉన్నోళ్ళని తిట్టుడు చూసినాం. కానీ ఇప్పుడు అవతల పార్టీ లీడర్లానే కాదుల్లా, ఉన్న పార్టీల లీడర్లకి ఒకళ్ళంటే ఒకరికి అస్సలు పడతలేదు. వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటున్నారు. కావాలంటే మీరు ఓ లుక్ వేసుకోండి. ఈ ఎలక్షన్లు ఏవో గానీ అటు పోయిన ఎలక్షన్లు గెలిచినాం. మళ్ళీ ఈ ఎలక్షన్లు చూస్తే ఎట్లయినా గెలవాలని అటు రేవంత్ సార్ ఇటు చేయి గుర్తు పార్టీ లీడర్లు అయితే పడరాని పాటలు పాడుతున్నారు. అటు ప్రతిపక్ష పార్టీలు తిట్టుడే, బయటోళ్ళు తిట్టుడే. ఆఖరికి మొదటి నుంచి వెళ్ళి పార్టీలో కష్టపడి పని చేస్తున్న వాళ్ళని కాదని బయట నుంచి వచ్చిన వాళ్ళని పార్టీలో చేరిక చేపించుకుంటే ఆఖరికి ఉన్న పార్టీ లీడర్లు సుత తిట్టబట్టే. అవునోళ్ళ ముచ్చట ఏంటంటే చేయి గుర్తు పార్టీ లీడర్లు ఇంకా రేవంత్ సార్ పెట్టిన ఓ మీటింగ్ లా కిచ్చెనగర్ లక్ష్మారెడ్డి సార్ చేయి గుర్తు పార్టీ వాళ్ళ మీద అటు రేవంత్ సార్ మీద మస్తు గరమై మాట్లాడితే రేవంత్ సార్ బయట పార్టీ లీడర్లకు గేట్లు తెరుస్తామని అంటున్నారు. గేట్లు తెరిస్తే అసలు మంచిగా ఉండదు. మళ్ళా ఒకవేళ గనక గట్ల గేట్లు తెరిచి గనక బయట పార్టీల నుంచి వెళ్ళి దొంగలను చేరిక చేసుకుంటే మాత్రం అసలు ఊరుకునేదే లేదని అందరు ముందే సార్ చేయి గుర్తు పార్టీ పెద్ద సార్లకు ఫుల్ వార్నింగ్ ఇచ్చిండు. మీరే చూడుర్రి సార్ ఎట్లా తిరుగుతున్నాడో. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే అలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. మరి ఒకసారి అక్కడక్కడ అనుకుంటారు సార్, రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఆర్ కు పడదో ఏమో అని చాలా దగ్గర మిత్రులమని కూడా మీరు చెప్పాలి. నేను చెప్తే నమ్మకం చేయాలి కనుక మీరు ఒకసారి అయితే ఏది ఏమైనా నేను ఈ బాధ్యత, ఈ కాన్స్టిట్యున్సీ తీసుకుంటా. ఒక్కటే రోజు తర్వాత మీరు ఎప్పుడు టైం ఇస్తే మీరు వస్తే సంతోషపడతా. అదర్వైజ్ మన క్యాండిడేట్ తీసుకుపోయి 5400 మంది పరిచయ కార్యక్రమం నా దగ్గర మంచి బిర్యానీ పెట్టించి ఇంటర్వ్యూ చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతేకాదు అటు రేవంత్ సార్ ఇటు మిగతా పార్టీ లీడర్ల ముందే వార్నింగ్ ఇచ్చిండు. ముచ్చట వచ్చే ఎలక్షన్లేమో గానీ ఓలకోలకే పడతలేదని ఇది చూసిన ఎర్ర పార్టీలో అనుకుంటున్నారు.